హన్మకొండ జిల్లాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతి లభించింది. ఎల్కతుర్తిలోని నిర్వహించే బహిరంగ సభకు పోలీసులు అనుమతిచ్చారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించబోతుంది. 1250 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. పోలీసుల అనుమతి రావడంతో హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ విత్డ్రా చేసుకుంది. సంవత్సరాలు ఒక పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించడం అంటే ఈ రోజుల్లో ఒక అపురూపమైన సందర్భం కాబట్టే లక్షలాది మందితో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎట్లా అయితే ఆనాడు ఉద్యమాన్ని నడిపినామో అదే పద్ధతుల్లో ఈ సభను కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. 1250 ఎకరాల ప్రాంగణం మొత్తంగా అంటే ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా, పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా, వచ్చేటోళ్లకు దూరం నుంచి నడిచే అవస్థ లేకుండా ఆ సభ పక్కకే బహిరంగ సభ ప్రాంగణం పక్కకే మొత్తం పార్కింగ్ కూడా 3 భాగాలుగా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆర్టీసీకి ఇప్పటికే మరి దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఒక 3000 బస్సులు కావాలని అడిగినాం. వారు కూడా సూత్రప్రాయంగా ఇస్తామని చెప్పినారు. అట్లాగే ప్రైవేటు బస్సులు ఇక ఇతర వాహనాలు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు లక్షలాదిగా తరలి వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఎంత పెద్దది అంటే మరి ఆ లక్షలాదిగా వచ్చేటోళ్ళకు ఎండాకాలంలో ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో 10 లక్షల వాటర్ బాటిళ్ళు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా అక్కడనే మరి కొన్ని వైద్య శిబిరాలు కూడా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఎవరికి ఇబ్బంది కాకుండా టాయిలెట్లు కూడా అక్కడనే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఫైనల్ గా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పర్మిషన్ లభించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, ఎటువంటి నియమాలతో అనుమతి ఇవ్వడం జరిగింది? ఇటకేలకు బీఆర్ఎస్ ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించే బహిరంగ సభకు పోలీసులు అనుమతి లభించింది. అయితే చాలా రోజుల పాటు పోలీసులు తాత్సారం చేయడంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితిని మనం చూసాం. కేసు హైకోర్టులో ఉండగానే నిన్న బీఆర్ఎస్ బహిరంగ సభకు పోలీసులు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద అంటే కొన్ని షరతులు విధించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏవైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనల మేరకే సభ నిర్వహించాలి. జన సమీకరణ కావచ్చు, అక్కడ వారికి ఏర్పాట్లు కావచ్చు, ఇటువంటి భద్రతాపరమైన అంశాలు కావచ్చు, సీసీ కెమెరాల ఏర్పాటు కావచ్చు, ఇటువంటి కీలక అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని సభ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని చెప్పి పోలీసులు అనుమతిస్తూ వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. మొత్తం మీద సభకు అనుమతి రావడంతో బీఆర్ఎస్ ఇంకా ఉత్సాహంగా ఈ సభ ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితిని మనం చూసాం. సభను భారీ సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉమ్మడి జిల్లాల వారీగా సన్నాహక సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, పూర్తి స్థాయిలో సభ సక్సెస్ చేసేందుకు పూర్తి స్థాయిలో దృష్టి సారించిన పరిస్థితిని మనం చూసాం. మొత్తం 10 లక్షల జన సమీకరణ చేయాలని చెప్పి కేసీఆర్ పార్టీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఆ మేరకు అన్ని జిల్లాలుగా రాష్ట్రం నలువైపుల నుంచి జన సమీకరణ భారీగా చేసి సభను సక్సెస్ చేసేందుకు పార్టీ దృష్టి సారించింది. 1250 ఎకరాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎండాకాలం కాబట్టి మంచినీటి కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇతర వైద్య సదుపాయాలను కూడా అక్కడ ఏర్పాటు చేసి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మనం చూస్తున్నాం దాదాపు 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తయిన నేపథ్యంలో సభ నిర్వహిస్తుంది మొట్టమొదటిసారి. పార్టీ అధినేత కేసీఆర్ కూడా మొట్టమొదటిసారి భారీ బహిరంగ సభలో ఎన్నికల తర్వాత ఆయన మాట్లాడబోతున్నారు. కాబట్టి కేసీఆర్ ఏం మాట్లాడబోతారు, కాంగ్రెస్ వైఫల్యం ఏ విధంగా ఎత్తి చూపుతారు, ఇటువంటి కీలక అంశాలపై అన్ని రాజకీయ పార్టీలో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి సభ ఎంత మేర సక్సెస్ చేస్తారు, జన సమీకరణ కేసీఆర్ ఫిక్స్ చేసిన విధంగా 10 లక్షల మంది జన సమీకరణ ఈ విధంగా ఉండబోతుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మధు, రైట్, థ్యాంక్ యూ.